ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. టైటానిక్ ప్రమాదం జరిగి సుమారుగా శతాబ్దం దాటిపోయింది. అండ్ ఆ టైటానిక్ ప్రమాదంలో సుమారుగా 1500 మంది చనిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ టైటానిక్ ట్రాజడీ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసింది. దాని మీద సినిమాలు వచ్చాయి, పాటలు వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ అందులో ఉన్న ప్యాసింజర్స్ కోసం మ్యూజిక్స్ కూడా వచ్చాయి. అండ్ అందరికీ తెలిసిన విషయమే టైటానిక్ మునిగిపోవడానికి ఐస్బర్గే ప్రైమరీ రీజన్. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఈ ఐస్బర్గ్ కంటే ముందు, ఐస్బర్గ్ కంటే తర్వాత ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ టైటానిక్ డిజాస్టర్ ఇంత భారీ స్థాయిలో జరగడానికి. సో ఈరోజు ఈ వీడియోలో టైటానిక్ మునిగిపోవడానికి ఐస్బర్గ్ మాత్రమే కాకుండా ఉన్న మరొక 10 కారణాల గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, కామ్ వాటర్స్. బేసిక్గా మీకు వినడానికి కొంచెం క్రేజీగా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ కొన్నిసార్లు ఏంటంటే నీళ్లు చాలా ప్రశాంతంగా ఉన్నట్టయితే సముద్రంలో అదే చాలా డేంజరస్. నిజానికి పెద్ద పెద్ద అలలు వస్తారు దాంతో కంపేర్ చేస్తే. ఆ రోజు ఏప్రిల్ 14, 1912 కదా, ఆ రోజు కూడా ప్యాసింజర్స్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక సర్వైవర్ చెప్పింది ఏంటంటే కొన్ని మైళ్ళ దూరం వరకు వాటర్ చాలా ప్రశాంతంగా ఒక మాల్టన్ సిల్వర్ లా కనబడుతోంది, మాకు ఎక్కడ కూడా వేవ్స్ కనబడట్లేదు, సో మాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందని చెప్పాడు. సో వాటర్లో ఎప్పుడైతే వేవ్స్ అనేవి లేవో ప్లాంక్టన్ నుంచి వచ్చే లూమినోసెన్స్ అనేది కూడా లేదు. సో బేసిక్గా ఈ లూమినోసెన్స్ అనేది ఐస్బర్గ్ చుట్టూ చేరి అది మెరిచేలా చేస్తుంది. సో అప్పుడు ఐస్బర్గ్ మనకి దూరం నుంచే కనిపిస్తుంది. బట్ వాటర్లో ఎప్పుడైతే వేవ్స్ లేవో దానివల్ల ఈ లూమినోసెన్స్ అనేది లేదు ప్లాంక్టన్ నుంచి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నైట్ చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఐస్బర్గ్స్ అనేవి 1 నుంచి 3 మైళ్ళ దూరంలోనే కనిపిస్తాయి. కానీ ఆ రోజు ఏమైంది, చంద్రుడు మబ్బుల్లో కంప్లీట్గా కవర్ అయిపోయాడు. సో చంద్రుడి యొక్క లైటింగ్ అనేది అసలు లేదు. అందువల్ల కామ్ వాటర్స్ అనేవి వాళ్ళకి ఒక రకమైన సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ అయితే ఇచ్చాయి. సో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు వెళ్లాల్సిన దానికంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళారు. ఒకవేళ ఫాగ్ కానీ వేవ్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు అంత స్పీడ్గా వెళ్ళకపోను. సో దానివల్ల ప్రమాదం జరిగింది. సో నీళ్లు ప్లెజెంట్గా ఉన్నా కూడా ప్రాబ్లమే సముద్రంలో. నెంబర్ 2, పోర్ట్ హోల్స్. చాలామంది ప్యాసింజర్స్ టైటానిక్లో నిద్రపోతున్న టైంలో కదా అది ఐస్బర్గ్ను గుద్దింది. అప్పుడు టైం రాత్రి 11:40 అవుతోంది. అయితే వాళ్ళ షిప్ సడన్గా పెద్దగా షేక్ అవడం అండ్ సడన్గా ఆగిపోవడం ఇవన్నీ చూసిన ప్యాసింజర్స్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళ రూమ్లో ఉన్న విండోస్ని ఓపెన్ చేశారు. వాటిని పోర్ట్ హోల్ విండోస్ అంటారు. వీటిని ఓపెన్ చేసి వాళ్ళ తలలు బయటకు పెట్టి ఏమైందో మొత్తం చూశారు. అండ్ ఆ తర్వాత అందరూ వచ్చి పారిపోండి, డెక్ మీదకి వెళ్ళిపోండి, లైఫ్ బోట్స్ వెళ్తున్నాయి, వెళ్ళండి అని చెప్పేసరికి ఆ విండోస్ని అలా ఓపెన్గా వదిలేసి అందరూ కూడా ప్రాణభయంతో పారిపోయారు. ఎప్పుడైతే ఆ పోర్ట్ హోల్స్ అలాగా ఓపెన్ చేయబడి వదిలివేయబడ్డాయో వాటర్ షిప్లోకి నార్మల్ రేట్ కంటే చాలా ఫాస్ట్గా ఎంటర్ అయిపోయింది. సో దానివల్ల టైటానిక్ షిప్ మునిగిపోవాల్సిన దానికంటే చాలా ఫాస్ట్గా మునిగిపోయింది. టైటానిక్ ఎక్స్పర్ట్ అయిన టిమ్ మాల్టన్ అనే పర్సన్ చెప్పేది ఏంటంటే ఒకవేళ 12 పోర్ట్ హోల్స్ ఓపెన్ చేసి ఉన్నా కూడా డ్యామేజ్ డబల్ అవుతుందంట. అలాంటి చోట టైటానిక్లో 100ల కొద్ది పోర్ట్ హోల్స్ని ఓపెన్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు క్యూరియస్ ప్యాసింజర్స్. సో దానివల్ల డ్యామేజ్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది, షిప్ త్వరగా మునిగిపోయింది. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. నెంబర్ 3, వీక్ రివెట్స్. ఇప్పటి కాలంలో షిప్ ప్లేట్స్ని ఎలా వెల్డింగ్ చేస్తారంటే ఆక్సీ అసెట్లిన్ టార్చెస్ని ఉపయోగించి వెల్డింగ్ చేస్తారు. బట్ 1912వ సంవత్సరంలో స్టీల్ హల్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రివెట్స్ ద్వారా పట్టి ఉంచుతారు, అంటే హోల్డ్ చేస్తారనమాట. వాటిని హ్యామర్తో గట్టిగా కొడుతూ ఉంటారు. సో చేతులతోనే చేస్తారు మొత్తం అంతా కూడా. రీసెంట్గా మెటలాజిస్టులు అయిన టిమ్ ఫోకే అనే పర్సన్, అలాగే జెనిఫర్ హూపర్ మెక్కార్థీ అనే పర్సన్, వీళ్ళిద్దరూ కూడా టైటానిక్లో ఉపయోగించిన మెటీరియల్స్ మీద చేసిన ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే వాళ్ళు అప్పట్లో ఉపయోగించిన రివెట్స్ ఎక్స్ట్రీమ్లీ లో గ్రేడ్ అండ్ చాలా అంటే చాలా డేంజరస్ కూడా. యాక్చువల్గా అప్పటి కాలంలో లగ్జరీ లైనర్స్లో నార్మల్ కైండ్ ఆఫ్ రివెట్స్ని వాడతారు, బట్ వాటికంటే ఇవి చాలా లో గ్రేడ్ రివెట్స్ అనేది తెలిసింది. బట్ ఎందుకు అలా చేశారు అనేది అయితే మాత్రం ఎవరికీ తెలియదు. కానీ డెఫినెట్గా
లో గ్రేడ్ క్వాలిటీ ఐటమ్స్ని అయితే వాడారు. మేబీ హైయర్ గ్రేడ్ రివెట్స్ దొరకలేదో లేదంటే లాస్ట్ మినిట్లో ఏదైనా ప్రాబ్లం అయిందో తెలియదు. బట్ డెఫినెట్గా ఆ రివెట్స్ చాలా అంటే చాలా వరస్ట్. ఇన్ఫ్యాక్ట్ వాటిని సుత్తితో కొట్టినట్టయితే అవి వెంటనే ముక్కలైపోతాయని కూడా మెకార్థీ అండ్ ఫోకే వీళ్ళిద్దరూ కూడా తెలియజేస్తూ వచ్చారు. సో ఇది కూడా టైటానిక్ ప్రమాదానికి ఒక కారణం. నెంబర్ 4, ఏ టైపో. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్కి ఆ రోజు టైటానిక్ మునిగిపోతున్న రోజు చాలా షిప్పుల నుంచి వార్నింగ్ మెసేజ్ అయితే వచ్చాయి. అయితే ఆ షిప్ యొక్క కోర్సు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేయబడింది, అంటే ఐస్ను కొత్తకుండా వెళ్లేందుకు. బట్ ఆ రోజు ఏప్రిల్ 14 రాత్రి 1 కాదు 2 కాదు మొత్తం 9 వేరే వార్నింగ్స్ కూడా వచ్చాయి, అది వెస్ట్ వైపు వెళ్తున్నప్పుడు కూడా. అయితే వాటిలో ఒకటి మెసాబా అనే లైనర్ నుంచి వచ్చింది. అయితే అది స్మిత్ వరకు వెళ్ళలేదు. ఈ మెసాబా అనే లైనర్ కూడా ఆ తర్వాత 1916వ సంవత్సరంలో మునిగిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అయితే మెసాబా వైర్లెస్ ఆపరేటర్ చెప్పింది ఏంటంటే టైటానిక్ ఇప్పుడు ఏదైతే పాతలో వెళ్తుందో ఆ పాతలో సివియర్ రేంజ్లో ఐస్ ఉంది అని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా ఒక మెసేజ్ అయితే చెప్పాడు. అయితే దాని మీద ఎంఎస్జి అని చెప్పాలనుకున్నాడు. అంటే ఇది కేవలం వైర్లెస్ ఆపరేటర్ చూసి వదిలేయడం కాదు, దీన్ని ఖచ్చితంగా క్యాప్టెన్కి చూపించాలి అండ్ ఇది ఓకే అన్నట్టుగా క్యాప్టెన్ సిగ్నేచర్ కావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ఎంఎస్జి అని పంపిస్తారు కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్కి. అలాగే మెసాబా ఆపరేటర్ కూడా పంపించాడు. బట్ వాడు చేసిన తప్పేంటి, ఎంఎస్జి బదులుగా ఎంఎక్జి అని పంపించాడు. సో దానివల్ల అప్పటి రేడియో ఆపరేటర్ టైటానిక్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో జాక్ ఫిలిప్స్, అతను అప్పటికే చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో వార్నింగ్స్ వస్తూ ఉంటే వాటన్నిటిని విని 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 విసిగిపోయి చిరాకేసి వాటన్నింటినీ కూడా పట్టించుకోవడం మానేశాడు. అలాగే మిగతా వార్నింగ్స్తో పాటుగా ఈ వార్నింగ్ని కూడా పక్కకు పెడేశాడు అండ్ ఆ మెసేజ్ కెప్టెన్ స్మిత్కి చేరుకోలేదు. ఒకవేళ ఈ మెసేజ్ కెప్టెన్ స్మిత్ కనుక చేరుకొని ఉంటే మేబీ అతను దాని యొక్క వేగాన్నైనా తగ్గించును లేదంటే పాతనైనా మార్చును. బట్ అలా జరగలేదు, అందుకే ప్రమాదం అనేది జరిగింది. నెంబర్ 5, లాస్ట్ మినిట్ ఆర్డర్. బేసిక్గా కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చేస్తాయి అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ షిప్ యొక్క ఫస్ట్ ఆఫీసర్ అయిన విలియం ముడ్డోచ్ ఈ షిప్ ఐస్బర్గ్ని గుద్దబోతుంది అని తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా అందరికీ ఇచ్చిన ఆదేశం ఏంటి, ఆ షిప్ యొక్క ప్రొపెల్లర్స్ని రివర్స్ చేయమని, అంటే లాస్ట్ మినిట్లో కొలిషన్ని అవాయిడ్ చేయడానికి. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, షిప్ని రివర్స్ చేయడానికి అవ్వలేదు. బట్ అలా కాకుండా ప్రొపెల్లర్ని ఆపేసినా కూడా ఆ షిప్ అంత వేగంగా వెళ్ళి గుద్దకపోను. సైంటిస్ట్ అయిన రిచర్డ్ కార్ఫీల్డ్ చెప్పేది ఏంటంటే ముర్డోచ్ యాక్చువల్గా షిప్ని సేవ్ చేయాలనుకున్నాడు. అంటే అది చాలా కాస్ట్లీయెస్ట్ షిప్, అప్పటికే వైట్ స్టార్ లైన్ వాడు చాలా అప్పుల్లో ఉన్నాడు. సో చాలా ప్రాబ్లం, అది కనుక పూర్తిగా నాశనం అయిపోతాయి. అందుకని ఆ షిప్ను కాపాడాలనుకున్నాడు, అందుకే అలా చేశాడు. బట్ దానివల్ల ప్రమాదం ఇంకా ఎక్కువైపోయింది. ఆ స్టీరింగ్ ప్రొపెల్లర్ ఏదైతే ఉందో అది పూర్తిగా తిరగట్లేదు. సో దానివల్ల ఆ షిప్ యొక్క టర్నింగ్ ఎబిలిటీ అనేది పూర్తిగా పనిచేయట్లేదు. అండ్ ఆ టైంలో అతను దాన్ని వెనక్కి తిప్పమని కాకుండా ఇంజన్ని స్పీడ్ తగ్గించమని చెప్పమన్నా లేదంటే థ్రస్ట్ని రివర్స్ చేయమని చెప్పకపోయినా కూడా టైటానిక్ ఐస్బర్గ్ని అవాయిడ్ చేసేసేది అనేది తెలియజేశాడు. నెంబర్ 6, నో బైనాక్యులర్స్. ఒక బైనాక్యులర్స్, ఒక తాళం చెవి ఆ ఐస్బర్గ్ టైటానిక్ని మునగకుండా కాపాడతాయి అంటే మీరు నమ్ముతారా? కానీ అది నిజంగా జరుగును. బట్ అన్ఫార్చునేట్లీ అలా జరగలేదు. బేసిక్గా ఆ షిప్లో చాలామంది ఉంటారు అండ్ ఎస్పెషల్లీ లుక్అవుట్ పీపుల్ ఉంటారు. వాళ్ళ పని ఇలాగ ఐస్బర్గ్ని వేరే షిప్పులు ఏమైనా వస్తే వాటిని చూసి క్యాప్టెన్కి ఇమీడియట్గా దాని గురించి తెలియజేయడం. అయితే వాళ్ళ దగ్గర బైనాక్యులర్స్ ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ దూరాన్ని చూడగలుగుతారు. సో చాలా దూరం నుంచే వస్తున్న ప్రమాదాన్ని వీళ్ళకి తెలియజేయగలుగుతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే డేవిడ్ బ్లేయర్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఆ బైనాక్యులర్స్ని క్రౌడ్ నెస్ట్లోని ఒక లాకర్లో పెట్టి లాక్ వేసాడు. లాస్ట్ మినిట్లో బ్లేయర్ని టైటానిక్ నుంచి ఆర్ఎంఎస్ ఒలింపిక్కి రీఅసైన్ చేశారు. సో అతను ఈ షిప్ నుంచి ఆ షిప్లోకి వెళుతున్న టైంలో తన పాకెట్లోనే ఆ రూమ్ యొక్క కీస్ని పెట్టుకొని వెళ్ళిపోయాడు. సో అప్పట్లో తాళాలు పగలగొట్టి తీయాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదో ఏమో కానీ మొత్తానికి వీళ్ళైతే దాన్ని పగలగొట్టలేదు. అండ్ టైటానిక్ లుకౌట్ ఫ్రెడరిక్ ఫ్లీట్ చెప్పింది ఏంటంటే నా దగ్గర ఒకవేళ బైనాక్యులర్స్ ఉన్నట్టయితే నేను దాన్ని ముందే చూద్దును అని చెప్పాడు. ఎంత ముందు అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ డెఫినెట్గా టైటానిక్ ఈ ప్రమాదం నుంచి అయితే ఈజీగా తప్పించుకునేది అని అయితే తెలియజేశాడు. బట్ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పింది ఏంటంటే లేదు, బైనాక్యులర్స్ ఉన్నా కూడా డెఫినెట్గా ఈ ప్రమాదం అయితే జరిగేది, బట్ కొంచెం తగ్గేదేమో ప్రమాదం స్థాయి అని తెలియజేశారు. నెంబర్ 7, షటప్. జాక్ ఫిలిప్స్ వైర్లెస్ ఆఫీసర్ కోసం ఆల్రెడీ చెప్పాను కదా, అతను బెల్ఫాస్ట్ నుంచి న్యూయార్క్ సిటీకి అయితే వెళ్తున్నాడు. బేసిక్గా అతను ఒక మోస్ట్ అన్ఫార్చునేట్ పొజిషన్లో ఉన్నాడు. అంటే టైటానిక్తో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే మొదట ఇతనితోనే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. చాలా వార్నింగ్ మెసేజ్ వచ్చాయి, బట్ వాటన్నింటినీ కూడా ఇతను కెప్టెన్ స్మిత్కి చేరవేయలేదు. అదే మెయిన్ ప్రాబ్లం అయింది. వాటిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ అయితే ఆ రోజు రాత్రి 10:55 టైంలో దగ్గరలో ఉన్న షిప్ అయిన ఎస్ఎస్ కాలిఫోర్నియన్ ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో ఐస్ ఉండడాన్ని నోటీస్ చేసింది. అండ్ ఇమీడియట్గా ఆ విషయాన్ని ఈ టైటానిక్ షిప్ వాళ్ళకి తెలియజేస్తే ఫిలిప్స్ వాళ్ళకి ఏమని రెస్పాన్స్ ఇచ్చాడో తెలుసా? కీప్ అవుట్, షట్ అప్, ఐఎమ్ వర్కింగ్ కేప్ రేస్.
కేప్రేస్ అంటే ఏంటంటే లోపల చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్నీ అక్కడ వినబడుతూ ఉంటాయి. సో ఈ కాలిఫోర్నియన్ మెసేజ్ ఫిలిప్ యొక్క ఇయర్లో చాలా పెద్దగా వినబడుతూ కేప్రేస్ మాటలు అసలు వినిపించట్లేదు. అందుకని అతను చిరాకు పడి వీళ్ళని అసలు మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండండి అని చెప్పాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ వార్నింగ్స్ వచ్చేసరికి ఇంకొక షిప్ నుంచి అతనికి చిరాకేసి రేడియోని ఆపేశాడు. సో దానివల్ల ఆ తర్వాత టైటానిక్ వాళ్ళు డిస్ట్రెస్ కాల్ని ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అండ్ అది ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో గంటలకు మాత్రమే వేరే వాళ్ళు వచ్చారు. ఈ గ్యాప్లో షిప్ నీటి లోపల మునిగిపోయింది. నెంబర్ 8 స్పీడ్. చాలామంది టైటానిక్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే టైటానిక్ షిప్ ఆ రోజు రాత్రి అది వెళ్లాల్సిన దానికంటే ఎక్కువ వేగంతో వెళ్తుందని తెలియజేశారు. అందుకని అది ఐస్బర్గ్ను గుద్దింది అని చెబుతూ ఉంటారు. బేసిక్గా కొంతమంది చెప్పేది ఏంటంటే కెప్టెన్ స్మిత్ అంతకుముందు వైట్ స్టార్ లైన్ షిప్పుల యొక్క అట్లాంటిక్ క్రాసింగ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బీట్ చేయాలనుకుంటున్నాడు, అందుకే అంత స్పీడ్గా వెళ్తున్నారు అని అయితే అభిప్రాయపడ్డారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ స్మిత్ న్యూయార్క్ సిటీకి కనుక లేట్గా వెళ్ళినట్టయితే అతని మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ వైట్ స్టార్ లైన్ డైరెక్టర్ బ్రూస్ ఇస్మే అతని ఉద్యోగం నుంచి తీసేసే అవకాశం కూడా ఉంది, అందుకనే వేగంగా వెళ్ళి ఉండొచ్చు అని కూడా చెబుతున్నారు. టైటానిక్ ఐస్బర్గ్ను గుద్దేసే టైంకి టైటానిక్ 22 నాట్స్ వేగంతో ప్రయాణిస్తోంది. సో దాని యొక్క మ్యాక్సిమం స్పీడ్ కంటే కేవలం 2 నాట్స్ తక్కువ మాత్రమే. అయితే కెప్టెన్ స్మిత్ని కూడా పూర్తిగా తప్పుపడడానికి అయితే లేదు. చాలా షిప్పులు ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్లో అంతే స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మెరీటైమ్ స్టాండర్డ్స్ చెప్పేది ఏంటి అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్రాంతాన్ని ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణించినట్టయితే, అంటే పెర్లియస్ జోన్గా కన్సిడర్ చేసినట్టయితే ఆ ప్రాంతం నుంచి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతేనే ఆ ప్రాంతంలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం తక్కువ ఉంటుందని తెలియజేశారు. సో అందుకు కూడా అతను ఫాస్ట్గా వెళ్ళి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద రీజన్ టైటానిక్ అయితే స్పీడ్గా వెళ్ళింది. ఆ స్పీడ్ వల్లే టైటానిక్ ఇంత ప్రమాదం జరిగింది. ఒకవేళ అది కనుక స్లోగా వెళ్ళుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. నెంబర్ 9 కోల్ ఫైర్. బేసిక్గా ఏదైనా ఒక షిప్లో ఆల్రెడీ ప్రమాదం జరిగి, అది కూడా అగ్ని ప్రమాదం జరిగి ఆ తర్వాత రోజే ఆ షిప్ ప్రయాణించాల్సి వచ్చినట్టయితే చాలామంది వెళ్ళడానికి ఇష్టపడరు. తెలియకపోతే వేరే ఆప్షన్ లేదు, వెళ్ళిపోతారు కదా. ఇదే జరిగింది టైటానిక్ విషయంలో కూడా. యాక్చువల్గా అప్పటి కాలంలో చాలా వరకు స్టీమ్ షిప్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫైర్ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా కోల్తో నడుస్తూ ఉంటాయి. అండ్ ఆ కోల్లో స్పాంటేనియస్ కంబషన్ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా ప్రమాదం జరిగినా పెద్దగా పట్టించుకోరు. అలాగే ఏప్రిల్ 13న టైటానిక్ యొక్క కోల్ బంకర్స్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం అయితే జరిగింది. సో దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ షిప్ మునిగిపోవడానికి అది కూడా ఒక కారణమైంది. ఆ కోల్ బంకర్ షిప్ యొక్క హల్కి అంటే ముందు భాగానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ షిప్ యొక్క స్ట్రక్చర్ చాలా సీరియస్గా డ్యామేజ్ అయింది. అండ్ ఏ ప్రాంతంలో అయితే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఆ ప్రాంతంలోనే పోయి ఐస్బర్గ్ను గుద్దింది. సో దానివల్ల ఏంటంటే చాలా త్వరగా డ్యామేజ్ అయిపోయింది అది. దీని గురించి 1912వ సంవత్సరంలో చేసిన ఇన్వెస్టిగేషన్లోని తెలియజేశారు. ఈవెన్ బ్రిటిష్ అఫీషియల్స్ కూడా దీని వాళ్ళ యొక్క అఫీషియల్ ఎంక్వైరీలో చెప్పారు. బట్ కోర్ట్ అయితే మాత్రం దీన్ని కొట్టిపడేసింది. హిస్టోరియన్ అయిన సెనెన్ మోలని ఏమని చెప్పాడంటే మేబీ జడ్జికి షిప్పింగ్ ఇంట్రెస్ట్లు ఏమన్నా ఉన్నాయేమో, లేదంటే ఐర్లాండ్ యొక్క కామర్స్ని ఎఫెక్ట్ చేయొద్దు అనుకున్నాడేమో, అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చాడేమో అన్నారు. మరి నిజమే కదా, అలాగే అనిపిస్తుంది మరి. అండ్ నెంబర్ 10 ఇగ్నోర్ డిస్ట్రెస్ కాల్స్. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఇతను టైటానిక్ క్యాప్టెన్. అండ్ ఇతను తన యొక్క షిప్ని కాపాడడానికి, అందులో ఉన్న వాళ్ళని కాపాడడానికి చాలా ప్రయత్నించాడు. ఈవెన్ తన జీవితాన్ని కూడా త్యాగం చేసేసాడు. అందుకని అతన్ని చాలా పుస్తకాలలో, సినిమాలలో, మ్యూజియంస్లో అన్నిట్లోని కూడా చాలా గొప్పగా పొగుడుతూ రాస్తూ చెబుతూ ఉంటారు. బట్ సేమ్ ఇదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండాల్సిన స్టాన్లీ లార్డ్ అనే పర్సన్ని మాత్రం కనిపించిన ప్రతి ఒక్కరూ బూతులు తిడుతూ ఉంటారు. ఈ స్టాన్లీ లార్డ్ అనే పర్సన్ ఎస్ఎస్ కాలిఫోర్నియన్ షిప్ యొక్క క్యాప్టెన్. ఆ షిప్ టైటానిక్కి చాలా దగ్గరగా ఉంది అది మునిగిపోయే టైంకి. అండ్ కొంతమంది చెప్పింది ఏంటంటే ఎంత దగ్గరగా ఉందంటే అది ఇమీడియట్గా వెళ్ళి కనుక అసిస్టెన్స్ ఇచ్చినట్టయితే ఆ 1500 మందిలో ఒక్క ప్రాణం కూడా పోయేది కాదు. కానీ టైటానిక్ వాళ్ళు డిస్ట్రెస్ సిగ్నల్స్ కింద ఫ్లేర్స్ని గాలిలోకి ఎగరేసినప్పుడు ఆ లార్డ్ యొక్క క్రూ మెంబర్స్ అతన్ని నిద్ర లేపితే అప్పటికే 17 గంటల పాటు కంటిన్యూస్గా షిఫ్ట్ చేసి అలసిపోయిన లార్డ్ వాటిని కంపెనీ రాకెట్స్ అని కొట్టిపడేశాడు. కంపెనీ రాకెట్స్ అంటే ఏంటంటే సేమ్ కంపెనీకి చెందిన షిప్పులు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇలాగ కొన్ని రాకెట్స్ని గాల్లోకి ఎగరేస్తూ ఉంటారు. సో అవి కంపెనీ రాకెట్స్ అనుకొని పడుకుండిపోయాడు మళ్ళీ. ఆ రోజు లార్డ్ కనుక టైటానిక్ యొక్క ఫ్లేర్స్ని నెగ్లెక్ట్ చేయకపోయినట్టయితే అతని జీవితం ఇంకోలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అతన్ని జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది. అంటే చనిపోయలేండి ప్రస్తుతానికి, బట్ ఆత్మగా మారినా కూడా నాకు తెలిసి అది వెంటాడుతూనే ఉంటుంది అతన్ని, నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు 1500 మంది చనిపోవడానికి అతను ఇండైరెక్ట్గా కారణం అయ్యాడు. సో అందుకని ఇంకా అతనికి ఎప్పుడూ కూడా గౌరవం అయితే దక్కలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత కొన్ని రోజులకి అతని ఉద్యోగం నుంచి తీసేశారు కూడా, అది వేరే విషయం.
సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇవి టైటానిక్ మునిగిపోవడానికి కేవలం ఐస్బర్గ్ మాత్రమే కాకుండా ఉన్న మరొక 10 కారణాలు. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పెద్ద రీజన్ లాగా, మెయిన్ రీజన్ లాగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా తెలియజేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా అనేటువంటి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.